అణచివేత అప్రజాస్వామిక పోకడలను తెలంగాణ ప్రజలు సహించరన్న గవర్నర్ తమిళసై ప్రభుత్వంలో ప్రజలు స్వేచ్ఛా వాయువులను పీల్చుకుంటుందని వివరించారు. ప్రజల ఆశలు ఆకాంక్షలు నెరవేర్చే దిశగా కృషి చేస్తామని స్పష్టం చేశారు. ఎన్నికల వేళ ప్రకటించిన అన్ని డిక్లరేషన్లు అమలు చేస్తామన్న గవర్నర్ ప్రాజెక్టుల్లో జరిగిన అవినీతి అక్రమాలపై విచారణకు కట్టుబడి ఉన్నామని వివరించారు. ఆ దిశగా ఇప్పటికే చర్యలు చేపట్టినట్లు గవర్నర్ వివరించారు. అమరవీరుల కుటుంబాలకు 250 గజాల ఇంటి స్థలం, గౌరవ భృతి సహా వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇచ్చేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. కొత్త ప్రభుత్వానికి అభినందనలు తెలిపారు. ప్రజాసేవలో విజయం సాధించాలని కొత్త ప్రభుత్వాన్ని కోరుతున్నారని ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ తమిళసై From the 10 years of repression in the recently concluded elections, their message is clear and loud. I appreciate the collective wisdom of the people. Telangana is breathing fresh air of freedom and liberty now. Telangana is liberated from autocratic rule and dictatorial tendencies. The people's verdict unequivocally stated that it would not tolerate any repression. This verdict became a cornerstone for civil rights and democratic rule. The iron barricades that divided the rulers from the people have been dismantled. I feel proud to say that the glass houses and the obstacles have been removed and the true people's governance has begun. Our governance is moving forward and taking steps in this direction. The Prajavani program is the first step in this direction for the entire country. The Telangana state was formed as per the aspirations of 4 crore people. The supreme sacrifices of the youth and the relentless struggle of students. My government is on the firm view that elected governments should govern keeping in view the sacrifices made by people and they should act. అసెంబ్లీ వ్యవహారాలకు సంబంధించి 4 విప్లను ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్, దోర్నక రామచంద్ర నాయకులకు అవకాశం లభించింది. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అసెంబ్లీలో ఎమ్మెల్యేలను సమన్వయం చేసుకోవడం, ప్రతిపక్షాలకు సరైన సమాధానం ఇవ్వడం, కౌంటర్ ఇచ్చే విధంగా పార్టీ ఎమ్మెల్యేలకు మార్గనిర్దేశం చేయనున్నారు ఈ విప్లు. అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కావటం, గవర్నర్ సందేశానికి ధన్యవాదాల తీర్మానం సందర్భంగా పలువురు సభ్యులు ప్రసంగించనున్నారు. అసెంబ్లీలో ప్రతిపక్షాల బలం కూడా చెప్పుకోదగిన సంఖ్యలోనే ఉండటంతో ఈ విప్ల బాధ్యత మరింత పెరిగింది. రాష్ట్ర వ్యవసాయ, మార్కెటింగ్, సహకార, హ్యాండ్లూమ్, టెక్స్టైల్ శాఖ మంత్రిగా తుమ్మల నాగేశ్వరరావు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ సచివాలయంలో వేద పండితుల మంత్రోచ్చారణ మధ్య బాధ్యతలు స్వీకరించారు. ఈ పదవి స్వీకార కార్యక్రమానికి మంత్రి కుటుంబ సభ్యులు హాజరయ్యారు. రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ కార్యదర్శి రఘునందన్ రావు, డైరెక్టర్ గోపి, ఉద్యానవన శాఖ కమిషనర్ హనుమంతారావు, సత్యశారదలతో పాటు పలువురు ప్రజాప్రతినిధులు మంత్రికి శుభాకాంక్షలు తెలిపారు. ఫార్మాసిటీ రద్దు చేయడం రంగారెడ్డి జిల్లా వాసులకు పండుగని ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్రెడ్డి రంగారెడ్డి అన్నారు. గత ప్రభుత్వం రైతులకు అన్యాయం చేసిందన్న ఆయన రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. ఎన్నికల వేళ ఇచ్చిన 6 గ్యారంటీలు ఇప్పటికే 2 అమలు చేశామన్న ఆయన మిగతా 4 గ్యారంటీలను 100 రోజుల్లో అమలు చేసి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటామని స్పష్టం చేశారు. మొత్తం అందులోనే మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో కల్వకుర్తి కూడా పార్ట్ ఆఫ్ కల్వకుర్తి మునిగిపోతున్నటువంటి పరిస్థితిలో మా ముఖ్యమంత్రి గారు గతంలోనే పిసిసి అధ్యక్షునిగా చెప్పిండు, మేము వచ్చిన తర్వాత ఫార్మాసిటీని రద్దు చేస్తాం, ఫార్మాలో ఉండేటువంటి రైతుల బాగోగులను పట్టించుకొని వాళ్లకు న్యాయం చేస్తాం, నిర్బంధంగా జైళ్లల్లో పెట్టి భూములు అక్వైర్ చేసినారు. ఆ రోజు ఇందిరాగాంధీ ఉన్నప్పటి నుండి ఇచ్చినటువంటి భూములను దౌర్జన్యంగా పోలీసులను పెట్టుకొని మా వాళ్ళను రైతులను జైళ్ళకు పంపి భూములను లాక్కున్నారు. 600 106 ఫార్మాసిటీని రద్దు చేస్తామని ఏదైతే మాట పిసిసి అధ్యక్షునిగా ఉన్నప్పుడు చెప్పిండో ఆ మాటను ఈరోజు 100కి 100 పాళ్ళు అమలు చేయడానికి నిర్ణయం తీసుకుంటూ గతంలో బట్టి విక్రమార్క గారు కూడా నేనే తీసుకెళ్ళిన అక్కడ ఫార్మాసిటీ హౌస్లో ఆయన ఫ్లోర్ లీడర్ ఉన్నప్పుడు బట్టి విక్రమార్క గారిని సీతక్క గారిని తీసుకెళ్ళి ఇంత అన్యాయం జరుగుతుంటే
ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్టు కూడా లేదు. తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ యశోద ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు సాయంత్రం ప్రగతి భవన్ నుంచి నేరుగా ఆయన ఫామ్ హౌస్కు వెళ్లారు. ఆ తర్వాత ఫామ్ హౌస్లోని బాత్రూంలో ఆయన ప్రమాదవశాత్తు కాలు జారిపడ్డారు. ఈ ప్రమాదంలో ఆయన కాలి తుంటి ఎముక విరిగింది. దీంతో ఆయనను ఫామ్ హౌస్ నుంచి హుటాహుటిన సోమాజిగూడలోని యశోద ఆసుపత్రికి తరలించారు. ఈ నెల 8న కేసీఆర్ కు తుంటి మార్పిడి ఆపరేషన్ ను వైద్యులు నిర్వహించారు. ఆయన యశోద ఆసుపత్రి నుంచి బంజర్ హిల్స్ నందినగర్ లో ఉన్న తన నివాసానికి బయలుదేరారు. పూర్తిగా కుదుట పడేంత వరకు ఆయన తన ఇంట్లో ప్రశాంతి తీసుకోనున్నారు. కేసీఆర్ కోలుకోవడానికి 6 నుంచి 8 వారాల సమయం పడుతుందని డాక్టర్లు తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కు భద్రతను కుందించింది. ఇప్పటి వరకు Z+ కేటగిరీ భద్రతలో ఉన్న కేసీఆర్ కు Y కేటగిరీ భద్రతను ఏర్పాటు చేశారు. Y కేటగిరీ భద్రత కింద కేసీఆర్ కు 4+4 గన్మెన్లతో పాటు ఇంటి దగ్గర సెంట్రీ ఉంటుంది. కాన్వాయ్ కు సంబంధించి ఒక వాహనాన్ని ఏర్పాటు చేస్తారు. మాజీ మంత్రులుగా పనిచేసి ఇప్పుడు ఎమ్మెల్యేలుగా ఉన్న వారికి 2+2 భద్రతను కల్పించారు. మాజీ ఎమ్మెల్యేలకు, కార్పొరేషన్ల చైర్మన్లకు భద్రతను పూర్తిగా తొలగించారు. క్లిష్ట పరిస్థితుల్లో దేశం నలుమూలల నుంచి తన తండ్రి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పట్ల ప్రేమాభిమానాలు కనబరిచిన వారందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు ఎక్స్ వేదికగా ట్వీట్ చేశారు. కేసీఆర్ ఇటీవల కాలు జారి కింద పడటంతో యశోద ఆసుపత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ క్రమంలో ఆమె ట్వీట్ చేశారు. ఆపరేషన్ విజయవంతమైన తర్వాత నాన్న కేసీఆర్ డిశ్చార్జ్ అయ్యారు. అన్ని విధాలుగా సహకరించిన డాక్టర్లు, నర్సులు, ఇతర సిబ్బందికి ధన్యవాదాలు. ఇలాంటి క్లిష్ట సమయంలో దేశం నలుమూలల నుంచి మాకు లభించిన ఆప్యాయత, ప్రేమకు వారందరికీ కృతజ్ఞతలు. బీఆర్ఎస్ కుటుంబ సభ్యులందరికీ ప్రేమపూర్వక కృతజ్ఞతలు అని ట్వీట్లో పేర్కొన్నారు. తెలంగాణ రాజకీయాల్లో మాజీ మంత్రి బీఆర్ఎస్ ఎమ్మెల్యే మల్రెడ్డికి ఓ ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఆయన ఏది మాట్లాడినా జనాల్లోకి విపరీతంగా వెళ్ళిపోతుంది. పాలమ్మినా, పూలమ్మినా, బోర్లు వేసినా అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో ఓ రేంజ్లో ట్రెండ్ అయిన సంగతి తెలిసిందే. అసెంబ్లీ వద్ద ఓ ఆసక్తికర సన్నివేశం చోటు చేసుకుంది. అసెంబ్లీ నుంచి బయటకు వస్తున్న మల్లారెడ్డికి తీన్మార్ మల్లన్న ఎదురుపడ్డారు. మల్లన్నను మల్లారెడ్డి ఆత్మీయంగా ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా వీరిద్దరి మధ్య ఆసక్తికర సంభాషణ జరిగింది. మేడ్చల్ నుంచి నువ్వు పోటీ చేసి ఉంటే ఎవరో ఒక మల్లన్న అసెంబ్లీకి వచ్చేవాడని మల్లారెడ్డి అన్నారు. శాసనసభలో ఎప్పుడైనా కాంగ్రెస్ కు సభ్యులు తక్కువైతే మద్దతు ఇస్తావా అని మల్లారెడ్డిని తీన్మార్ మల్లన్న ప్రశ్నించగా ఖచ్చితంగా ఇస్తానని ఆయన బదులిచ్చారు. ఎన్నికలప్పుడే రాజకీయాలని, ఆ తర్వాత అందరం ఒకటేనని ఆయన వ్యాఖ్యానించారు. గవర్నర్ తమిళసై సౌందరరాజన్ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో చదివినట్లుగా ఉందని స్టేషన్ గన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి ఎద్దేవా చేశారు. ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగం ముగిసిన అనంతరం మీడియా పాయింట్ వద్ద ఆయన మాట్లాడారు. గవర్నర్ ప్రసంగంలో కొత్తదనం ఏమీ లేదన్నారు. గవర్నర్ గతంలో మాట్లాడింది, ఇప్పుడు మాట్లాడింది ఓసారి సమీక్షించుకోవాలని సూచించారు. గత 10 ఏళ్లుగా తెలంగాణ తిరోగమనంలో ఉన్నట్లు గవర్నర్ ప్రసంగంలో ఉందని, కానీ జాతీయ స్థాయిలో మన రాష్ట్రం ఎన్నో అవార్డులు అందుకున్న విషయం గవర్నర్ మర్చిపోయారని ఎద్దేవా చేశారు. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని తెలంగాణ వరి ఉత్పత్తిలో ముందు నిలిచిందని వ్యాఖ్యానించారు. గత ప్రభుత్వాన్ని విమర్శించడానికే జాయింట్ సెషన్ ఉపయోగించుకున్నట్టుగా ఉన్నది తప్ప కొత్తదనం ఏమీ కనిపించలేదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. దురదృష్టం ఏంటంటే గత 10 సంవత్సరాలు తెలంగాణలో తిరోగమనంలో ఉన్నదన్నట్టుగా ఆమె మాట్లాడింది. కానీ తెలంగాణ జాతీయ స్థాయిలో అనేక రంగాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాల అమలులో రోల్ మోడల్గా వ్యవహరించింది. జాతీయ స్థాయి సంస్థల నుంచి, కేంద్ర ప్రభుత్వం నుంచి అనేక అవార్డులు అందుకున్నదనే విషయాన్ని ఆమె మర్చిపోయింది. వాస్తవంగా ఒకవైపు ఆర్బీఐ కానీ, నీతి ఆయోగ్ కానీ, యుఎన్ఓ లాంటి సంస్థలు, అనేక ప్రతిష్టాత్మక సంస్థలు తెలంగాణ ప్రభుత్వం యొక్క పెర్ఫార్మెన్స్ను మెచ్చుకొని అవార్డులు ఇచ్చిన సంగతి గవర్నర్ గారు మర్చిపోవడం దురదృష్టకరం. తెలంగాణలో పంటల విస్తీర్ణం పెరిగింది, పంటల దిగుబడి పెరిగింది అనేది సత్యం. హర్యానా, పంజాబ్ రాష్ట్రాలను తలదన్ని వరిధాన్యం దిగుబడిలో తెలంగాణ మొదటి స్థానం సంపాదించింది. సంవత్సరానికి 3 కోట్ల టన్నుల వరిధాన్యం దిగుబడి అవ్వడము ఇది సత్యము, ఇది ఒక రికార్డ్. 24 గంటల కరెంటు అన్ని రకాల వినియోగదారులకు 24 గంటల కరెంటు తెలంగాణలో అందిస్తున్న మాట వాస్తవం.
రానున్న లోక్సభ ఎన్నికల్లో తెలంగాణలో పొత్తులపై కేంద్ర మంత్రి బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్లోని బీజేపీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జరిగిన సమావేశంలో జిల్లా అధ్యక్షులు, ఇన్ఛార్జీలు, పార్లమెంట్ ప్రభారీలు తదితరులు పాల్గొన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఎవరితోనూ పొత్తు ఉండదని తేల్చి చెప్పారు. ఎన్నికలకు బీజేపీ క్యాడర్ సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ చివరి వారంలో బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా తెలంగాణకు రానున్నట్లు తెలిపారు. లోక్సభ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేస్తుందని, బీజేపీ బీఆర్ఎస్ పొత్తు కేవలం ప్రచారం మాత్రమేనని కొట్టిపారేశారు. తెలంగాణలో కాంగ్రెస్ బీఆర్ఎస్ తో సమానంగా పోరాటం ఉంటుందన్నారు. లోక్సభలో అత్యధిక స్థానాల్లో గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామన్నారు. మరి తెలంగాణలో రాజకీయంగా బీజేపీకి మంచి అవకాశం ఉందని, అయితే లోక్సభ ఎన్నికలకు అందరూ సిద్ధం కావాలన్నారు. సర్వే సంస్థలకు అందని విధంగా లోక్సభ ఫలితాలు బీజేపీకి అనుకూలంగా ఉంటాయని ధీమా వ్యక్తం చేశారు. ఈ యొక్క శాసనసభ ఎన్నికల్లో పార్టీ కార్యకర్తలందరూ కూడా గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు అందరం కూడా అంకిత భావంతో కష్టపడి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేయడం జరిగింది. అనేక రకాల మరి ప్రతికూల వాతావరణం క్రియేట్ చేసేటువంటి ప్రయత్నం మరి ఈ రాష్ట్రంలో చేయడం జరిగింది. అనేక శక్తులు ప్రయత్నం చేశాయి. అయినప్పటికీ కూడా మరి ప్రధానమంత్రి గారి నుంచి మొదలు పెడితే గ్రామస్థాయి అధ్యక్షుల వరకు అందరం కూడా మనము కలిసికట్టుగా తెలంగాణలో మన పార్టీ బలాన్ని పెంచుకునేటువంటి ప్రయత్నంలో మనము విజయం సాధించడం జరిగింది. చాలా మంది అభ్యర్థులు కూడా మంచి పోటీ ఇవ్వడం జరిగింది. మొదటిసారిగా తెలంగాణలో మరి మనము 8 సీట్లలో విజయం సాధించడం, 14% మించి 6.9% నుంచి ఈరోజు 14% నుంచి 15% వరకు కూడా మన యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ పెరగడం, అనేక సీట్లలో మనం 2వ స్థానంలో ఉండడం, మరి ఒక మంచి పోటీని తెలంగాణలో ఇచ్చేటువంటి ప్రయత్నం భారతీయ జనతా పార్టీ తరఫున మనందరం కలిసికట్టుగా. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లోనే ఎస్సీ వర్గీకరణకు చట్టబద్ధత కల్పించాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 21న చలో ఢిల్లీలో మహాధర్నా చేపట్టనున్నారు. దీనికి సంబంధించిన గోడ పత్రికను ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద టీఎంఆర్పీఎస్ నాయకులు ఆవిష్కరించారు. ఈ మేరకు ఓయూలో ఎంఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కొల్లూరి వెంకట్ మాట్లాడారు. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో ఎస్సీ వర్గీకరణ చేస్తామని చెప్పి 9 ఏళ్లు అయినా ఇప్పటికీ చేయలేదని అన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని అన్నారు. ఎస్సీ వర్గీకరణ న్యాయమైన డిమాండ్ కొరకు 30వ తేదీన చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాదిగ ఉపకులాలకు ఆయన పిలుపునిచ్చారు. కోసం 30 సంవత్సరాల పోరాటం చేసినటువంటి ఎంఆర్పీఎస్ ఎంఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ఈ నెల 21న చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని మాది ఉపకులాలకు పిలుపునిస్తున్నా ఉన్నాం. అందులో భాగంగానే ఈరోజు ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కాలేజ్ వేదికగా పోస్టర్ ఆవిష్కరణ చేయడం జరిగింది. బీజేపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 100 రోజుల్లో మేము వర్గీకరణ చేస్తామని చెప్పి ఇంతవరకు కూడా 9 సంవత్సరాలు 10 సంవత్సరాలు గడుస్తున్నా కూడా ఇవాళ బీజేపీ ప్రభుత్వం మాదిగలను మోసం చేస్తుందని సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాం. ఈ రాష్ట్రంలో ఒకవేళ వర్గీకరణ చేయకపోతే బీజేపీ ఎంపీలు కానీ ఈ రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా మేము అడ్డుకుంటామని స్పష్టంగా తెలియజేస్తున్నాం. చలో ఢిల్లీ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని విద్యార్థులకు పిలుపునిస్తున్నాం. జై భీమ్, జై వంగపల్లి. గుంటూరుకు చెందిన అనుపోజు బ్రహ్మం తల్లి లక్ష్మీ దంపతులకి చెందిన 2వ కుమారుడు మోహన్ సాయి 4వ తరగతి పూర్తి చేసుకున్నాడు. గత సంవత్సరం పాఠశాల సెలవుల్లో చిన్నారి మోహన్ సాయి అనారోగ్యం పాలవడంతో వైద్య పరీక్షల అనంతరం చిన్నారికి రెక్టమ్ క్యాన్సర్ అని వైద్యులు నిర్ధారించారు. దీంతో సంవత్సర కాలంగా బంజారాహిల్స్లోని బసవతారకం క్యాన్సర్ హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతున్నారు. చిన్నారికి పోలీస్ అధికారి కావాలన్న కోరికను తల్లిదండ్రుల ద్వారా తెలుసుకున్న ఆసుపత్రి సిబ్బంది మేక్ ఏ ఫౌండేషన్ సభ్యుల ద్వారా చిన్నారిని బంజారా హిల్స్ పోలీస్ స్టేషన్ కు తీసుకువెళ్లి అతని కోరిక గురించి తెలియజేశారు. దీంతో అక్కడ సిబ్బంది చిన్నారిని సాధారణంగా ఆహ్వానించి పోలీస్ అధికారిగా సీట్లో కూర్చోబెట్టి అతని కోరికను తీర్చారు. బంజారా హిల్స్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ జాకీర్ హుస్సేన్ చిన్నారికి పోలీస్ గౌరవ వందనం చేసి చిన్నారి నుంచి కూడా గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం అడ్మిన్ సబ్ ఇన్స్పెక్టర్ శివశంకర్ చిన్నారికి పోలీస్ స్టేషన్లో
డ్రైవర్లలో జరిగే పని విధానం గురించి వివరించారు. అనంతరం చిన్నారికి సబ్ ఇన్స్పెక్టర్ రవీందర్ ఇతర సిబ్బంది బహుమతులను అందజేశారు. ఓకే, మీ అన్న తమ్ముళ్ళు ఎంతమంది ఉన్నారు నీకు? ఒకళ్ళు ఉన్నారు, అన్న ఉన్నారు. మరి బాగా చదువుకుని ఏమవ్వాలనుకుంటున్నావు? పోలీస్ అవ్వాలనుకుంటున్నావు. వేరే ఉద్యోగం ఉందా? కలెక్టర్ ఉద్యోగం అనేది కానీ ఉందా? వద్దు, పోలీస్ ఇష్టం. పోలీస్ స్టేషన్ పోలీసుగా ఉండడమే ఇష్టం అన్నది. ఎందుకు కొంచెం కారణం ఏంటి? కొంచెంకి వచ్చావు కదా, చూసావు కదా. పోలీసులు చెప్పారా నీకు ఎట్లా ఉంది, పోలీస్ స్టేషన్ ఎట్లా పని చేసేది అన్ని చెప్పారా? మళ్ళీ పోలీస్ స్టేషన్లో సీసీ కెమెరాలు అవన్నీ చూసావా? సీసీ కెమెరాలు ఎట్లా పని చేస్తున్నాయి, కంప్లైంట్ ఎట్లా రిసీవ్ చేసుకుంటున్నారు ఆఫీసర్లు, నీకు మొత్తం చూపించారా? పోలీస్ స్టేషన్ మొత్తం చూపించారా? నీకు ఎలా అనిపించింది? హ్యాపీగా అనిపించింది. మంచిగా రిసీవ్ చేసుకున్నారా ఆఫీసర్స్? ఆఫీసర్ సీట్లో కూర్చున్నావు కదా, నువ్వు ఆఫీసర్ అయ్యా అన్న ఫీలింగ్ ఉండేనా? భవిష్యత్తులో తప్పకుండా అవుతావు కదా ఆఫీసర్? చిలకూరుపేట మాది, స్విమ్మింగ్ మిల్ పని చేస్తాను నేను. అక్కడ చాలాసార్లు బాగా జ్వరం వచ్చేది, తగ్గేది, నాకు తెలియలే, క్యాన్సర్ తెలియలేదు. ఒక చోట ఎయిమ్స్ హాస్పిటల్ చూసాం మంగళగిరి, అక్కడ క్యాన్సర్ అని చెప్పారు. ఏమంటే బసవతారక హాస్పిటల్, అక్కడ హజ్కిన్ లింఫోమా క్యాన్సర్, ఇది అది పర్వాలేదు, కిమో పడతాయి, తగ్గిపోతుంది, క్యూర్ అవుతుందని చెప్పారు మేడం. బసవతారక హాస్పిటల్ ట్రీట్మెంట్ జరుగుతుంది, క్యూర్ అవుతుందని చెప్పారు. పోస్ట్ అని చెప్పారు. కొద్దిగా ఫస్ట్లో మాకు కొద్దిగా భయంగానే ఉందని వచ్చింది. కొద్దిగా ఫస్ట్లో ఎక్కడ వాళ్ళు చెప్పిన 6 నెలలు పట్టిద్దని చెప్పినప్పుడు ఎక్కడ ఉండాలో ఏం చేయాలో అర్థమయ్యేది. అయోమయ పరిస్థితులు ఉన్నప్పుడు చేంజ్డ్ వాళ్ళు మేడం వాళ్ళు వచ్చారు, మేము ఉన్నామని. వాళ్ళు తీసుకెళ్లారు మమ్మల్ని, రూమ్ అది ఇచ్చి వంట చేసుకుని పిల్లడి బాగా అన్ని సౌకర్యాలు ఇచ్చారు మేడం వాళ్ళు. అంటే నరేష్ గారు పిల్లలకి ఏమైనా గిఫ్ట్లు కావాలన్నా ఇవ్వడానికి వచ్చారు. రాష్ట్రంలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ మహిళలకు అమలు చేస్తున్న ఉచిత బస్సు ప్రయాణం వల్ల ఆటో డ్రైవర్లు ఉపాధి కరువై ఇబ్బందులకు గురవుతున్నారని బీఎంఎస్ జాతీయ నాయకులు అల్లూరి రవిశంకర్ ఆరోపించారు. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ తీసుకువచ్చిన మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పించిన పథకంపై ప్రభుత్వం పునరాలోచించాలని ఆయన కోరారు. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్లోని బీఎంఎస్ కార్యాలయంలో తెలంగాణ రాష్ట్ర ఆటో అండ్ టాక్సీ డ్రైవర్ యూనియన్ సమావేశమయ్యారు. ప్రభుత్వం ఆర్టీసీలో మహిళలకు ఉచిత ప్రయాణంపై పునరాలోచించాలని, ఓలా, ఊబర్, ర్యాపిడ్ బైక్ల అక్రమ వ్యాపారాన్ని నిషేధించాలని అల్లూరి రవిశంకర్ డిమాండ్ చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్ల ఉపాధిని కాపాడాలని ఆయన కోరారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆర్టీసీ బస్సుల్లో మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించడంతో ఆటో డ్రైవర్లకు ఏర్పడి నష్టాల పట్ల స్పందించి రాష్ట్ర వ్యాప్తంగా ఆటో డ్రైవర్లతో కలిసి ఆందోళన చేపడతామని హెచ్చరించారు. ఆర్థికంగా ఉపాధి దెబ్బ పడి వీళ్ళు వ్యాపారం లేక ఇండల్లో పస్తులు ఉండేటువంటి పరిస్థితి నిర్మాణం అయింది. తద్వారా ఆటో డ్రైవర్ల ఇళ్లలో ఉండేటువంటి మహిళలు ఈరోజు దిక్కుతోచినటువంటి పరిస్థితిలో ఉన్నారనేటువంటిది వాస్తవం. ఇది రాష్ట్ర ప్రభుత్వం గమనించాలి. మొత్తము తెలంగాణ రాష్ట్రంలో అన్ని జిల్లా కేంద్రాలలో, మండల కేంద్రాలలో, ఆ యొక్క కేంద్రాల నుంచి 10 నుంచి 15 గ్రామాలకు ఉదయం లేస్తే రాత్రి వరకు కూలీల దగ్గర నుంచి మొదలు పెడితే, ఉద్యోగుల నుంచి మొదలు పెడితే, మహిళలు బయట ఊళ్ళు వెళ్ళాలన్నా, పండగలకు వెళ్ళాలన్నా, లేకపోతే ఊళ్ళ నుంచి పట్టణానికి వచ్చి ఏదైనా కొనుక్కోవాలన్నా, లేకపోతే వైద్యశాలలకు వెళ్ళాలన్నా, ఏది చేయాలన్నా కూడా 70% మంది మహిళలు ఆటో ఎక్కి వాళ్ళ గమ్యాలకు చేరుకుని, వాళ్ళ యొక్క పన్ను చేరుకుని తిరిగి ఇళ్ళకి చేరుకుంటారు. ఈరోజు ఆటో డ్రైవర్లకి ఉపాధి దెబ్బతీయటం వల్ల మరి రాష్ట్ర ప్రభుత్వానికి ఒరిగింది ఏంటి అనేటువంటి మేము ప్రశ్నిస్తా ఉన్నాం. భారతీయ మజ్దూర్ సంఘ్ అనుబంధ తెలంగాణ స్టేట్ ఆటో అండ్ టాక్సీ డ్రైవర్స్ యూనియన్ తెలంగాణ ఎన్నికల్లో విధాత కన్సల్టింగ్ కీలక పాత్ర పోషించిందని విధాత వ్యవస్థాపకుడు రాజ్ జనగాం తెలిపారు. ఒక అభ్యర్థి 50,000 ఓట్లతో అపూర్వ విజయం సాధించడంలో ముఖ్య భూమికను వహించామన్నారు.
ఖచ్చితమైన బూత్ స్థాయి ఫలితాలను అందించడమే కాకుండా తక్కువ వ్యయంతో వినూత్న ప్రచారాలను నిర్వహించగలిగామని తెలిపారు. ఎప్పటికప్పుడు సరికొత్త వ్యూహాలను అమలు చేయడంతో తమ సంస్థ విజయం సాధించిందన్నారు. సమర్థవంతమైన పరిష్కారాలను అందించడం తమ ప్రత్యేకత అని తెలిపారు. తమ క్లయింట్లకు ఎన్నికల్లో తక్కువ ఖర్చుతోనే విజయాన్ని అందించేందుకు కృషి చేస్తామని తెలిపారు. తమ క్లయింట్లకు సమగ్ర విజయాలను అందించాలనేది సంస్థ ప్రాథమిక సూత్రమని అన్నారు. అనుభవజ్ఞులైన అత్యంత ప్రతిభావంతులైన వారి టీంలో పనిచేస్తున్నారన్నారు. రిపోర్టింగ్ వాళ్ళకి ఏమవుతుందో ఆన్ గ్రౌండ్లో రీసెర్చ్ చేసి కంటెంట్ చేసి దాన్ని ఒక నేరేటివ్ వాళ్ళకు ప్రజల దాకా తీసుకెళ్ళటము. దెన్ మనము ఫీల్డ్లో స్టాఫ్ని పెట్టి వాళ్ళ క్యాడర్ తోటి కలిసి ఆ రిజల్ట్స్ తీసుకురావటము, ఓటర్స్ తోటి కనెక్షన్ పెంచటము, లోకల్గా మేనిఫెస్టో తయారు చేయటము, లోకల్గా క్యాడర్ మధ్యలో ఏమవుతుంది, ఆపోజిషన్ మధ్యలో ఏమవుతుంది అనేది కొంచెం ఇంటెలిజెన్స్ టీమ్ని నడిపి ఇంటెలిజెన్స్ వాళ్ళ దాకా తీసుకురావటము. లాస్ట్కి వచ్చి ట్రైనింగ్స్ కూడా ఇవ్వటం. పోలింగ్ ఏజెంట్స్ కూడా ఇవాళ రేపు చాలామంది యంగ్ పిల్లలకు తెలియదు. అటువంటప్పుడు పోలింగ్ ఏజెంట్స్కి కూడా ట్రైనింగ్ ఇవ్వటము, పోలింగ్ బూత్ నాడు ఎట్లా అవుతుంది, మొబిలైజేషన్ ఎట్లా అవుతుంది, క్యాంపెయిన్స్ ఏం చేయాలి మన నియోజకవర్గంలో, మన పార్టీకి అనుకూలంగా మనం మొత్తం ఓటర్స్కి ఏం వాళ్ళు చూస్తున్నారో అది డెలివర్ చేయగలిగే క్యాంపెయిన్స్ని ఎగ్జిక్యూట్ చేయటం అనేది మా ఇంపార్టెంట్. ఏపీ సీఎం వైఎస్ జగన్ ఆస్తుల కేసులపై తెలంగాణ హైకోర్టు విచారణ చేపట్టింది. జగన్ ఆస్తుల కేసులపై మాజీ ఎంపీ హరిరామ జోగయ్య ప్రజా ప్రయోజన వాద్యం దాఖలు చేసిన సంగతి తెలిసింది. ఈ పిల్లుకు సంబంధించిన తెలంగాణ హైకోర్టు ఇదివరకు వైఎస్ జగన్కు సిబిఐకి నోటీసులు జారీ చేసింది. అయితే ప్రతివాదులకు ఇప్పటికీ నోటీసులు అందలేదని తెలుస్తోంది. ప్రజాప్రతినిధుల కేసులను త్వరగా విచారించాలని సుప్రీంకోర్టు గతంలో ఆదేశాలు జారీ చేసింది. ఈ నేపథ్యంలో తెలంగాణ హైకోర్టు ప్రజాప్రతినిధుల కేసులను సుమోటో పిల్ రూపంలో విచారిస్తోంది. ఈ ప్రజాప్రతినిధుల కేసుల సుమోటో పిల్ను జగన్ కేసులపై దాఖలైన పిల్తో జతపరచాలని కోర్టు రిజిస్ట్రార్కు ఆదేశాలు జారీ చేసింది. జగన్ పై నమోదైన కేసుల విచారణను ఎన్నికల్లోపు పూర్తి చేయాలని హరిరామ జోగయ్య తన పిటిషన్లో కోరారు. ఇంకా 20 కేసులో డిశ్చార్జి పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని వివరించారు. దీనిపై సిబిఐ తరపు న్యాయవాది స్పందిస్తూ డిశ్చార్జి పిటిషన్ల పెండింగ్ పై సిబిఐ కోర్టులో మెన్షన్ చేసినట్టు తెలంగాణ హైకోర్టుకు తెలిపారు. వాదనలు విన్న పిమ్మట తెలంగాణ హైకోర్టు డిశ్చార్జి పిటిషన్లపై 2 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని సిబిఐని ఆదేశించింది. తదుపరి విచారణను 3 నెలలకు వాయిదా వేసింది.